నంద్యాల ఆటోనగర్ స్థలాల వ్యవహారంలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ సునీల్ షెరాన్కు వినతి పత్రం అందజేశారు. 2017లో కార్మికులకు స్థలాలు పట్టాలు ఇచ్చి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కమిటీ పేరుతో భారీ అవకతవకలు జరిగాయని విమర్శించారు. బైలాస్కు విరుద్ధంగా కొందరికి అధిక స్థలాలు రిజిస్ట్రేషన్ చేశారని, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నంద్యాల చరిత్రలోనే ఇప్పటి వరకు జరగనట్టుగా ఈ రోజు ఆటోనగర్ లో ఒక 100 కోట్ల స్కామ్ జరిగిందనే దాని మీద ఈ రోజు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ వైఎస్ఆర్సీపీ టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్ లో కార్మికులందరికీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి రిజిస్టర్ చేసే విధంగా జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత తెలుగుదేశం 19 వరకు ఉన్నంత వరకు పట్టాలు ఇవ్వగలిగినంత వరకు 300 మందికి ఇచ్చారు. ఒకసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పాత కమిటీని రద్దు చేసి కొత్తగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కానీ వాళ్ళ నాయకులు అందరూ కమిటీలోకి వచ్చి ఉన్నదాన్నంతా కూడా పట్టాలని ఎలా కార్మికులకు అందకుండా అన్యాక్రాంతం చేసే విధంగా ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మడం కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ దాదాపుగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసి ఈ రోజు అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఆ స్థలాలన్నీ కూడా ప్రభుత్వము కార్మికులకు ఉపయోగపడే విధంగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని ఈ రోజు దాన్ని వాళ్ళు అన్యాక్రాంతంగా దాని బైలాస్ ప్రకారం ఒక్కొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో 5 నుంచి 10 సెంట్లు మాత్రమే తీసుకోవచ్చు, వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే తీసుకునే విధంగా బైలాస్ క్లియర్ గా ఉన్నాయి. అలాంటిది ఒక మనిషి 26 సెంట్లు 40 సెంట్లు ఎలా రిజిస్ట్రేషన్ జరిగాయనే దాని మీద ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు ఎవరెవరికి ముట్టాయి అవంతా కూడా బయటకు వచ్చే విధంగా ఈ రోజు ఎంక్వైరీ చేసే విధంగా కలెక్టర్ గారికి కూడా ఆర్డీఓ గారు క్లియర్ గా ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కమిటీ పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది కాబట్టి అదంతా వెనక్కి తీసుకోవాలా గవర్నమెంట్ స్థలాలు అనేది ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని ఈ రోజు ఎస్పీ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇష్యూ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ కుదిరితే సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లి ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగే విధంగా చేస్తాము. అలాగే ప్రభుత్వ భూములు ఏదైతే అన్యాక్రాంతం జరిగిందో అవన్నీ కూడా బ్యాక్ తీసుకునే విధంగా కరెక్ట్ గా చర్యలు తీసుకునే విధంగా సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. లేదు అది ఎక్కడికి పోయిందో చెప్పాలి. అలాగే కార్మికుల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని 50 మంది దగ్గర డబ్బులు తీసుకొని పట్టాలు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన లెక్కలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి, దానికి కూడా పాత కమిటీ వాళ్ళు ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పట్లేదు. అదంతా ఎంక్వైరీ జరగాలి. ఇష్టం వచ్చినట్టు కట్టుకొని ఆ రెంట్లన్నీ వాళ్ళే సొంతంగా తీసుకుంటున్నారు. అది మామూలుగా సొసైటీకి రావాలి, కానీ ఆ రెంట్లన్నీ కూడా వాళ్ళే సొంతంగా తింటున్నారు. ఒక్కొక్కరికి ఎంతెంతకు అమ్మినారు అనేది కూడా బయటకు వస్తుంది. అలాగే ఎంక్వైరీ మొత్తం జరిగి దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తాను. నేను నంద్యాల ఆటనగర్ లో 2017 తర్వాత మాకు రిజిస్ట్రేషన్ లో రెగ్యులరైజేషన్ జరిగిన తర్వాత నుంచి దీనిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన అకౌంట్ బుక్స్ కానీ మినిట్ బుక్స్ ఆడిట్లు ఇటువంటివి కూడా నేటి వరకు 2014 నుంచి ఈ రోజు వరకు ఆటనగర్ సభ్యులకు చెప్పలేదు, చూపించలేదు. అడిగిన వారి మీద బెదిరింపులు కూడా జరిగినాయి. సరే మేము ఈ విషయమే అన్న దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎంక్వైరీలు జరిగినాయి. తర్వాత ఆర్డీఓ గారు కూడా ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని తీసుకుని మేము ఇప్పుడు ఎస్పీ గారికి అందజేశాము. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఆటోనగర్ సభ్యులకి న్యాయం చేస్తామని తెలిపారు. వాళ్ళు పాత కమిటీ వాళ్ళు ఆ బుక్స్ కానీ అవన్నీ ఇస్తే అప్పుడు తెలిస్తే మాకు తెలిసినంత వరకు కనబడినంత వరకు ఒక 20 స్థలాల వరకు బయటపడినాయి. వాటిని మేము కలెక్టర్ మన ఎస్పీ గారికి అందించడం జరిగింది. ఏ ల్యాండ్ మున్సిపల్ మేము ఫస్ట్ సభ్యులం మేము. ఇప్పుడు వచ్చేసి మళ్ళా
460 మంది అయినాము. వాళ్ళ వర్కర్స్ వాళ్ళు అంటే వీళ్ళు పిల్లలు అంతా కలిసి. కానీ ఆ పిల్లల్లో మీద ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఒక 50-60 మంది దాకా పిల్లల కాడ డబ్బులు తీసుకున్నాడు. స్థలం ఉన్నది వేరే వాళ్ళకు వచ్చిన ఉన్నప్పుడు 2.5 ఎకరా ఉన్నది. ఆ 2.5 ఎకరాలు పిల్లలకి ఇస్తామని అప్పుడు అందరు పెద్ద మందులు ఇది చేసుకున్నారు. కానీ ఈయన ఇవ్వకుండా వేరే వాళ్ళకు అమ్మేసి అవుట్డోర్స్ పంపినాడు. చాలా మంది అవుట్డోర్స్ కి వచ్చినారు, వాళ్ళకి అమ్మేసి అంత మనకు దుర్గం చేస్తున్నాడు. ముందు ఉండేది 360 మంది దాకా ఉన్నాం, ఇప్పుడు వచ్చేసి మేము 600 మంది దాకా అయినాము. ఇప్పుడు జరిగినది ఇది. ఇప్పుడు ఎంతమందికి వచ్చి 360 మందికి డిపోల్టర్స్ వాళ్ళకి అందరికి స్థలాలు ఇచ్చారు. కొత్త మంది పిల్లలకు ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసి 60-70 మంది దాకా ఉన్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.